నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీ అందరికీ చాలా వరకు ఐడియా ఉంటుంది. సో నేనైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న. ఈ రోజు అయితే ఇన్స్టాలో ప్రభాస్ ఒక పోస్ట్ చేయడం జరిగింది స్టోరీలో. అదేంటంటే ఎట్టకేలుగా మొత్తానికైతే డార్లింగ్ పెళ్లికి సిద్ధంగా ఉన్నట్టుగానే పోస్ట్ చేశాడు. సో వారికి సంబంధించినటువంటి అభిమానులు కొంతమంది నాతో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ రా, నీ పేరు? మనోజ్ఞ. ప్రభాస్ అన్న, నువ్వు పెళ్లి చేసుకుంటే మేము అందరం చాలా హ్యాపీగా ఉంటాం. మీ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నాం. నువ్వు పెళ్లి చేసుకుంటే మేము చూడాలనుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది నువ్వు మాట చెప్పినందుకు. సో చూసారు కదా, చాలా చిన్న పిల్ల, బట్ ప్రభాస్ కి చాలా పిచ్చి ఫ్యాన్ అనుకుంటా. మొత్తానికి అయితే ప్రభాస్ గారు మీరు పెళ్లి చేసుకుంటున్నారని చెప్పగానే అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. డార్లింగే వస్తున్నా డార్లింగ్ అన్నట్టు ఈ అమ్మాయి కూడా చాలా క్యూట్ గా అందంగా ఉంది. సో ఈ రోజు ఇన్స్టాలో ప్రభాస్ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎట్టకేలుగా మొత్తానికి నేను పెళ్లి చేసుకుంటున్నా అన్నట్టుగా చెప్పాడు. సో ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటది అనుకుంటున్నారు? మీ అభిమానిగా ఏం చెప్తారు? అనుష్కని ఎందుకు అనుకుంటున్నారు? అనుష్క బికాజ్ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, లైక్ దే లుక్ క్యూట్. వాళ్ళిద్దరు బాగుంటారు. సో వాళ్ళిద్దరికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఒక అభిమాని? లైక్ పెళ్లి చేసుకుంటే బాగుంటది. సో ఐ లైక్ దేర్ పేర్. సో మీరు ప్రభాస్ అభిమాని కాబట్టి పెళ్లి చేసుకుంటే మీరు ఎట్లా హర్ట్ అవుతారా? హర్ట్ అయితే అవుతాం, బట్ హిల్ బి హ్యాపీ కదా. సో ఏ మూవీస్ అంటే చాలా ఇష్టం ప్రభాస్? మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ చాలా ఇష్టం. మనకి ఇన్స్టాలో ప్రభాస్ ఒక స్టోరీ పెట్టడం జరిగింది. మీరు చూసే ఉంటారు ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయనకి ఎలాంటి వైఫ్ వస్తే బాగుంటుంది? దిల్ అయితే చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ అన్నకు కూడా పెళ్లి అవుతుంది అని అంటే ఈ అనుష్కనే పెళ్లి అంటే అంతకుముందు బాహుబలి మూవీ అప్పుడు కూడా అనుష్కని చేసుకుంటాం అని అన్నారు కదా. ఇదే నిజమైతే కూడా బాగుంటుందని మా ఒపీనియన్. సో మొత్తానికి అనుష్క వదిలేనే రావాలా? అదొకటి. ఇద్దరు బాగుంటారు. ప్రభాస్ కి అనుష్క జోడీ అయితే బాగుంటుంది. సూపర్. ప్రభాస్ కి అనుష్క జోడి అయితే బాగుంటదని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళ జోడే బాగుంటది అనుకుంటున్నారు? వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన మూవీస్ ప్రకారం వాళ్ళ పేరే బాగుంటది అందరికంటే. మీకు ప్రభాస్ అంటే ఎందుకు ఇష్టం? యంగ్ హీరో, అందరు లేడీస్ కి గర్ల్స్ కైనా ప్రభాసే ఫ్యాన్స్ ఫస్ట్. అందరు హీరోస్ అంటే ఆయన చేసినటువంటి మూవీలో మీకు ఏ మూవీ అంటే ఇష్టం బాగా? నాకు ఛత్రపతి అంటే. ఛత్రపతి. ఎందుకు అమ్మ స్టోరీ ఇచ్చారని చెప్పేసి? అమ్మ స్టోరీ, ఆయన హీరోయిజం బాగా చూపిస్తారు అందులో. సో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కల్కి కూడా ఉంది కదా, ఆ మూవీ మీద మీరేం చెప్తారు అభిప్రాయం? అంటే ట్రైలర్ ఇచ్చారు కదా, కంపల్సరీ హిట్ అవుతుంది. సలార్ ని ఎలా ఫీల్ అయ్యారు? బాగుంది, చాలా చాలా బాగుంది. బెస్ట్ మూవీ అప్పుడు ఆ మనసులో వచ్చిన మూవీస్ కంటే సలార్ బెస్ట్ మూవీ. ప్రభాస్ అంటే నీకు ఎందుకు ఇష్టం? బాగుంటాడు, క్రష్. ఎంత ఇష్టం? ఇంతనా చాలా. ఏ మూవీ అంటే బాగా ఇష్టం నీకు ప్రభాస్ ది? బాహుబలి అంటే ఇష్టం. బాహుబలి నుండి సో అంటే ప్రభాస్ ఫ్యాన్స్ నుండి నువ్వు పెద్ద బిగ్ ఫ్యాన్ కాబట్టి, సో ప్రభాస్ కి అన్న అంటే ఒప్పుకుంటావు లేకపోతే మమ్మల్ని కొట్టేస్తావు? ఆల్వేస్ డార్లింగ్, డార్లింగే వస్తున్నా డార్లింగ్ అన్నట్టు ఒక చిన్న లైన్, ఒక సాంగ్ పాడు ప్రభాస్ కి. డార్లింగే వస్తున్నా డార్లింగే, ఫీలింగే ఏంది ఫీలింగే. సో ఈ రోజు ఇన్స్టాలో ప్రభాస్ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆయన పెళ్లి గురించి ఒకటి స్టోరీ పెట్టడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం బాధ ఉంది. క్రష్ కదా, అనుష్క అయితే వస్తే బాగుండు అనిపిస్తుంది. అనుష్కనే కావాలనుకుంటున్నారు. ఎందుకలా అనుష్కనే ఎందుకు అనుకుంటారు? మీరు చాలా వరకు చాలా హీరోయిన్స్ కూడా ఉన్నారు. బయట వాళ్ళు కూడా ఒకవేళ బయట వాళ్ళని చేసుకుంటే ఎలా ఫీల్ అవుతారు మీరు? బయట వాళ్ళ ఏమో డిసప్పాయింట్ అవుతాం. అనుష్క అయితే వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, అంతే. సో లాస్ట్ ఫైనల్ గా ప్రభాస్ కి ఏం చెప్తాం? లవ్ యూ డార్లింగ్. హాయ్ సార్. హాయ్. సో మొత్తానికి మీరు ప్రభాస్ బిగ్ ఫ్యాన్ అని చెప్పొచ్చా? అవునండి. ఎన్ని సినిమాలు చూసారు ఇప్పటి వరకు ప్రభాస్? దాదాపు అన్ని సినిమాలు చూసానండి. ఏదంటే బాగా ఇష్టం? నాకు బాహుబలి అంటే చాలా ఇష్టం. ఏ సీన్స్ బాగా నచ్చాయి మీకు అందులో? బాహుబలిలో హీరోయిన్ ఇట్లా భుజాల మీద తీసుకెళ్తాడు చూడండి, అది చాలా ఇష్టం. మీ ఆవిడని తీసుకెళ్లారా ఎప్పుడైనా? అంత రాలేదు, వస్తే పక్కా తీసుకెళ్తాను. సో అంటే ఈ రోజు మనకి ఇన్స్టాలో ప్రభాస్ గారు స్టోరీలో ఒక మెసేజ్ ఇచ్చారు, మీరు చూసే ఉంటారు. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆయన మ్యారేజ్ టాపిక్ కదా, అది అందరూ వెయిట్ చేస్తారు. అందరికి క్లియర్ గా చెప్తున్నాడండి, అది అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఎవరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ అనుష్క. ఇంకా దాంట్లో క్వశ్చన్ ఏముందండి? 100% అనుష్క. చాలా మంచిగా ఉంటుంది. ఇలా సినిమా చూసామో ఇలా లైఫ్ కూడా అలాగే ఉంటుంది. సో ఒకవేళ అనుష్క మిస్ అయ్యి వేరే వాళ్ళు వస్తే మీరు ఎలా ఫీల్? అది కాదండి, అది అనుష్క వెయిట్ చేస్తుందో ప్రభాస్ కోసం. సూపర్. డెఫినెట్లీ. అండ్ ప్రభాస్ కూడా వెయిట్ చేసాడు అనుష్క కోసం. ఏం విష్ చేస్తారు ప్రభాస్? ఆల్ ది బెస్ట్ ప్రభాస్ గారు. సో నెక్స్ట్ కల్కి మూవీ వస్తుంది, సలార్ 2 వస్తుంది. డెఫినెట్లీ ఆ ఫస్ట్ వీక్ లోనే చూస్తానండి. అండ్ ఆల్ ది బెస్ట్ ప్రభాస్ గారు. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మేడం కూడా ప్రభాస్ కి పిచ్చి ఫ్యాన్ అని తెలిసింది నాకు. సో ఏంటంటే స్టోరీలో ఈ రోజు నా జీవితంలోకి ఎట్టకేలు ఒకరు వస్తున్నారని చెప్పేసి ఒకటి స్టోరీ పెట్టడం జరిగింది. దాని మీద మీరేం చెప్తారు? హైట్ పర్సనాలిటీస్ ఏమంటారు? అనుష్క బాగుంటది. అనుష్కనే బాగుంటది. సో ఈ రోజు స్టోరీలో ప్రభాస్ ఎట్టకేలుగా మొత్తానికి డార్లింగ్ మీ అందరికి పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఒక మెసేజ్ ఇచ్చారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రభాస్ ఫ్యాన్స్ గా మీరు ఏం చెప్తారు? తనకి ఇష్టమైన వాళ్ళు వస్తే హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నాను.
అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు ఒక ఫ్యాన్స్ అంటే మీరు ఒక అభిమానిగా ఏం చెప్తారు? అనుష్క. అనుష్కనేనా? వాళ్ళిద్దరు జోడి బాగుంటుంది అని చెప్పేసి అనుష్క అని చెప్తున్నారా? ఓకే. ప్రభాస్ గురించి ఏం చెప్తారు? ఆయన మూవీలలో మీకు ఏ మూవీ బాగా నచ్చింది? డార్లింగ్. డార్లింగ్. డార్లింగ్ ఏ వస్తున్నా డార్లింగ్. సూపర్. థ్యాంక్ యూ.